హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నో కంటెస్ట్. ఈరోజు మనం పైథాన్లో ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఏ ఫంక్షన్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ క్యాన్ రిటర్న్ స్పెసిఫిక్ వాల్యూ అండ్ దే ఆర్ యూజ్డ్ టు మెయింటైన్ రీయూజబిలిటీ అండ్ రీడబిలిటీ ఇన్ అవర్ కోడ్. ఓకే, ఇప్పుడు మనం ఫంక్షన్స్ మీద ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కోడ్ రాద్దాం. సింపుల్ ప్రోగ్రామ్ చార్ట్స్. ఇనిషియల్లీ మనం ఫంక్షన్ అనేది డిఫైన్ చేయాలి. ఇప్పుడు మనం గ్రీట్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఇక్కడ మనం లెట్స్ ప్రింట్ హలో ఇన్సైడ్ ఎ ఫంక్షన్. ఇక్కడ మనం ఫంక్షన్లో కాలంతో ఎండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇండెంటేషన్ జరుగుతుంది. అలాగే ఒక ఫంక్షన్ అనేది ఒక స్పెసిఫిక్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అని చెప్పాం కాబట్టి డెఫినేషన్లో రిటర్న్ లెట్స్ టేక్ వెల్కమ్ అనే స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది అనుకుందాం. నౌ లెట్స్ కాల్ ద ఫంక్షన్ గ్రీట్ అండ్ మనం అలాగే ఫంక్షన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ద ఫంక్షన్ గ్రీట్. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే గ్రీట్ అనే ఫంక్షన్ని ఒకసారి కాల్ చేసినప్పుడు మనకి హలో అనే స్ట్రింగ్ ప్రింట్ అయింది. ప్రింట్ ఫంక్షన్లో ఉంది కాబట్టి మనకి హలో అనే స్ట్రింగ్ ప్రింట్ అయింది. అలాగే మనం గ్రీట్ అనే ఫంక్షన్ని ప్రింట్ చేసినప్పుడు హలో అనే స్ట్రింగ్ ప్రింట్ అయింది ఇనిషియల్గా. అలాగే రిటర్న్ చేసిన వాల్యూ వెల్కమ్ అనే స్ట్రింగ్ కూడా ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. హియర్ పారామీటర్స్ ఆర్ వేరియబుల్స్ డిఫైన్ ఇన్ ఏ ఫంక్షన్ డిక్లరేషన్. ఇనిషియల్గా మనం ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాము. దాంట్లో మనం కొన్ని వేరియబుల్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు. దానిని పారామీటర్స్ అని అంటారు. అలాగే ఆర్గ్యుమెంట్స్ ఆర్ ద యాక్చువల్ వాల్యూస్ దట్ యూ పాస్ టు ద ఫంక్షన్ వెన్ యూ కాల్ ఇట్. మనం ఫంక్షన్ని రాసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫంక్షన్ని కాల్ చేస్తాము అట్ ఏ సర్టైన్ లైన్ ఆఫ్ కోడ్. దాన్ని కాల్ చేసినప్పుడు దాంట్లో కొన్ని వాల్యూస్ ఇంక్లూడ్ చేస్తాము. దాన్ని ఆర్గ్యుమెంట్స్ అని అంటాము. ఇక్కడ మనకి ఇనిషియల్గా త్రీ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ వస్తాయి. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. మనం ఈ త్రీ టాపిక్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. ఇనిషియల్గా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఇనిషియల్గా డిఫైన్ చేద్దాం అవుతుంది. డిఫైన్ ఫంక్షన్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ ends with colon and return first name space లాస్ట్ నేమ్. ఈ రిటర్న్ చేసిన దాన్ని మనం ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ ఫంక్షన్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇస్ నథింగ్ బట్ ఈ ఫస్ట్ నేమ్లో మనం ఒక వాల్యూస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అండ్ వంశీ. ఇనిషియల్గానే మనం డిఫాల్ట్గా ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసి కృష్ణవంశీ అని అవుట్పుట్ వస్తుంది. రిటర్న్ చేస్తుంది ఫంక్షన్. దీన్ని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. ఇప్పుడు మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సేమ్ ఇలాగే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ ends with a colon అండ్ ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే జస్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రింటింగ్ ఫస్ట్ నేమ్ ప్లస్ స్పేస్ ప్లస్ లాస్ట్ నేమ్ అండ్ మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఫంక్షన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇప్పుడు మనం జస్ట్ ప్రీవియస్ కోడ్లో మాదిరే
మనం జస్ట్ కృష్ణ అండ్ వంశీ అని కామర్స్ సపరేట్ చేసి స్ట్రింగ్స్ ఇచ్చేద్దాం. కృష్ణ కామ వంశీ. ఫస్ట్ దీన్ని కామెంట్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే కృష్ణ వంశీ అని అవుట్పుట్ వస్తుంది యాజ్ సేమ్ యాజ్ ప్రీవియస్ కోడ్. ఇప్పుడు ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అని అంటాము. అంటే ఫస్ట్ నేమ్ అనే ఒక పారామీటర్ లోకి కృష్ణ అనే వాల్యూ వెళ్ళిపోతుంది. అలాగే లాస్ట్ నేమ్ అనే పారామీటర్ లోకి వంశీ అనే వాల్యూ పొజిషన్ ప్రకారంగా వాల్యూ అనేది వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నేమ్స్ రివర్స్ చేస్తే వంశీ కామ కృష్ణ అని ఇస్తే మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వంశీ కృష్ణ అనే రివర్స్ లో అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. సిమిలర్లీ మనం ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేస్తాం. ఫంక్షన్ విత్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ ends with the colon and print first name plus space and plus last name. ఇప్పుడు మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ లో ఫస్ట్ నేమ్ అనే ఒక పారామీటర్ కి మనం వాల్యూ ఆటోమేటిక్ ఇక్కడ ఇచ్చేస్తున్నాము కృష్ణ అండ్ లాస్ట్ నేమ్ పారామీటర్ కి మనం ఇక్కడ వాల్యూ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా కృష్ణ వంశీ అన్న అవుట్పుట్ వస్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఇప్పుడు మనం ఆర్బిటరీ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ లో మనం ఎన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి వాడుతున్నాం అనేది మనకు ఐడియా లేకపోతే అప్పుడు మనం ఆర్బిటరీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ వాడతాము. ఆర్బిటరీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లో మనకి ఆ నేమ్ ముందు స్టార్ అనేది వాడతాము. డిఫైన్ చేద్దాం. డిఫైన్ సమ్ అండర్ స్కోర్ ఆర్గ్స్ రిటర్న్ సమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ప్రింట్ sum of numbers with numerical values 1, 2, 3, 4, 5. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సమ్ ఆఫ్ 5 నెంబర్స్ ఫ్రమ్ 1 to 5 15 అని అవుట్పుట్, కాబట్టి 15 అని అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్, ఇక్కడ మనం 5 న్యూమరికల్ వాల్యూస్ తీసుకున్నాం. నౌ లెట్స్ టేక్ ప్రింట్ సమ్ అండర్ స్కోర్ నమ్ 4, 5, 6 అని తీసుకున్నాం. మనం దీనిని ఎగ్జిక్యూట్ చేస్తే 4, 5, 6 అనే వాల్యూస్ కూడా 15 అనే అవుట్పుట్ వచ్చింది. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఒక కౌంట్ ని మనం ప్రిడిక్ట్ చేయలేకపోతే ఆర్బిటరీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ వాడతాము. అలాగే ఇప్పుడు మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ మనం 2 స్టార్స్ వాడతాము. KWRs, దీన్ని మనం ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాము. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ వాడతాం డీటెయిల్స్. దీంట్లో మనం ఒక నేమ్ అనే పారామీటర్ అలాగే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వాడుతున్నాం. ప్రింట్ ఇప్పుడు మనం డీటెయిల్స్ అనే ఫంక్షన్ లో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు
కృష్ణ. అలాగే ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 21 అండ్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు మేల్. అలాగే లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు తిరుపతి అని ఇచ్చాం. మనం చూస్తే నేమ్ అనేది ఒక కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఇనిషియల్ గా ఇక్కడ ప్రింట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏజ్, జెండర్, లొకేషన్ అనేది ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇక్కడ కూడా మన కీ అండ్ వాల్యూ పేర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఒక ఫర్ లూప్ యూస్ చేద్దాం. ఫర్ కీ కామా వాల్యూ ఇన్ kw ఆర్గ్యుమెంట్స్ డాట్ ఐటమ్స్ ప్రింట్ key అండ్ వాల్యూ పేర్స్. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే డీటెయిల్స్ అనేది సీక్వెన్షియల్ గా నేమ్ కృష్ణ, ఏజ్ వచ్చి 21, జెండర్ వచ్చి మేల్ అండ్ లొకేషన్ వచ్చి తిరుపతి అని అవుట్పుట్ వస్తుంది.